హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో అచ్చమైన తెలుగింటి ఆవకాయ పచ్చడిని మీతో షేర్ చేయబోతున్నాను. సమ్మర్ వచ్చిందంటే అది ఆవకాయ సీజన్ అని చెప్పొచ్చు. ప్రతి సమ్మర్లో ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే. ఆవకాయ అంటే ఇష్టపడే వారందరికీ అదొక పచ్చడి కాదండి, అదొక ఎమోషన్. అయితే ఆవకాయ పచ్చడి ఎక్కువ తింటే వేడి చేస్తుందంటారు. అయితే ఈ ఆవకాయ మాత్రం వేడి చేయదు. అదే మెంతి ఆవకాయ పచ్చడి. ఈ పచ్చడిని ఇంట్లో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా చేసుకునే పికిల్ ఏదైనా ఉందంటే ఈ మెంతి ఆవకాయే. మీరు కూడా ఈ మెంతి ఆవకాయని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. అలాగే ఈ పచ్చడి రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇందులో కొలతలు కరెక్ట్గా ఉండాలి. తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటే అమ్మమ్మల కాలం నాటి మెంతి ఆవకాయ పచ్చడిని ఈజీగా చేసేసుకోవచ్చు. పాడవకుండా, ముక్క మెత్తబడకుండా, పచ్చడి కలర్ మారకుండా, టేస్ట్ తగ్గకుండా సంవత్సరం పైనే ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఆవకాయ పచ్చడిని చాలా సింపుల్గా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా పీచున్న మామిడికాయలను అయితే తీసుకోవాలి. ఇలా పీచున్న మామిడికాయలను తీసుకుంటే ముక్క ఎక్కువ రోజులు మెత్తబడకుండా ఉంటుంది. ఇవి కొత్తపల్లి కొబ్బరి. మామిడికాయలన్నింటినీ ఒక గిన్నెలో వేసి వాటర్ వేసేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. కాయల్ని మనం కోయించేటప్పుడు కింద పడతాయి కదా, డస్ట్ అవి వండుకుంటాయి కాబట్టి ఇలా వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసుకుని పొడి కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. మనం పచ్చడి పట్టేటప్పుడు తడి లేకుండా పట్టుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇలా మొత్తం కాయలన్నింటినీ కడిగేసి కాటన్ క్లాత్ తుడుచుకుని ఒక క్లాత్ మీద వేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అన్నిటిని ఇలాగే కడిగేసుకోవాలి. ఈ కాయల్ని మనం కట్ చేసుకోవాలి. మనం టౌన్లో అయితే మార్కెట్లో కొనేసుకుని మార్కెట్లోనే కట్ చేయించుకుంటాం. ఇది పల్లెటూరు కాబట్టి ఎవరింటి దగ్గర వాళ్ళే కట్ చేసుకోవాలి. ఇక్కడ మామిడికాయలు అయితే మా అన్నయ్య కట్ చేస్తున్నాడు. ఇలా మామిడికాయల్ని పొడవుగా కట్ చేసుకున్న తర్వాత కూడా వీటిని నీట్గా తుడుచుకోవాలి. వీటిలో జీడి ఉంటుంది కదా, ఆ జీడి కూడా మనం తీసేసుకోవాలి. లోపల పొర ఉంటుంది, ఆ పొర తీసుకోకపోతే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. ఇలా ముక్కలను కూడా పొడి క్లాత్ తుడుచుకోవాలి. ఇది జీడి, ఇది లోపల ఉన్న పొర. ఈ రెండింటిని తీసేసుకుని ముక్కలను కూడా పొడి క్లాత్ తుడుచుకోవాలి. అప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఒక కాటన్ క్లాత్ మీద పొడి క్లాత్ మీద వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న ముక్కల్ని ఒక గంట పాటు ఎండలో పెట్టుకోవాలి. అప్పుడే ముక్కలకున్న ఏమైనా తడి ఉంటే మొత్తం డ్రై అయిపోతుంది. ఒక గంట అంటే గంట సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఒక గంట సేపు ముక్కలన్నింటినీ ఎండలో పెట్టేసుకోవాలి. అలాగే మనం ఇందులో కలుపుకొని సాల్ట్ అన్నీ కూడా ఎండలో పెట్టుకోవాలి. మనం పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఒక 100 గ్రాముల మెంతులు తీసుకుని ప్యాన్లో వేసుకుని ఆయిల్ వేయకుండా రోస్ట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని చల్లారబెట్టుకుని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్ని కూడా పొడి క్లాత్ తుడుచుకుని ఎండలో పెట్టుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి మంచి పౌడర్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని నేను 2 కేజీల ముక్కలకి కొలతలు చెప్తున్నాను. 2 కేజీల మామిడికాయ ముక్కలకి ఒక 1/2 కేజీ వరకు కారం. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 1/2 కేజీ కారం వేసుకుని, పల్లెటూరులో ఇలా తవతో కొలుస్తారు. మన కేజీ లెక్కనైతే ఒక 1/2 కేజీ కారం, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతి పొడి, అలాగే కొంచెం మెంతులు, ఒక 100 గ్రాములు పొట్టు తీసేసుకున్న వెల్లుల్లిపాయలు. పల్లెటూరులో సాల్ట్ని కళ్ళుప్పుకొని దాన్ని ఎండలో పెట్టి ఇలా సాల్ట్ చేస్తారు, మిక్సీలో పట్టుకుంటారు. అలా చేసిందే ఇది. మీకు ఆ సాల్ట్ లేకపోతే మామూలు ప్యాకెట్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఒక 1/2 కేజీ వరకు వేరుశెనగ నూనె వేసుకోవాలి. మీరు ఏదైనా ఆయిల్ వేస్తే పచ్చడి తొందరగా పాడైపోతుంది కాబట్టి అదే మనం వేరుశెనగ నూనె వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. అలాగే ముక్క కూడా పాడైపోకుండా ఉంటుంది. ఇందులో ఎక్కువ ఆయిల్ వేస్తే పులుపు అనేది మనకి పచ్చడిలోకి అబ్జర్వ్ అవ్వదు కాబట్టి ఈ ముక్కల్ని కొంచెం తడి పొడికి కలుపుకునేంత ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఒక 1/2 కేజీ ఆయిల్ వేసుకున్నాను నేనైతే.
ముక్కలకి ఉప్పు, కారం, నూనె పట్టేలా బాగా కలిపేసుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే జాడీలో కానీ వేసుకోవాలి. స్టీల్ దాంట్లో కానీ అల్యూమినియం డబ్బాలో కానీ వేసుకోకూడదు. ఇలా డబ్బాలో వేసే ముందు అడిగిన కొంచెం వేరుశనగ నూనె వేసి మనం కలుపుకున్న ఆవకాయ ముక్కల్ని వేసేసుకుని కొంచెం చేతితో ప్రెస్ చేసుకుంటూ ఈ ముక్కలన్నింటినీ డబ్బాలో వేసేసుకోవాలి. వేసుకుని 2 రోజుల పాటు అలాగే వదిలేసి 3వ రోజు మనం ఈ పచ్చడిని తీసి ఒక గిన్నెలో వేసుకుని ఎండలో పెట్టుకోవాలి. మనకి ఇవి పులుపు ఎక్కువ ఉన్న కాయలు కాబట్టి పులుపు ఊరేటప్పుడు నురగలా వస్తుంది. అది అలా వదిలేస్తే పచ్చడి పాడవుతుంది కాబట్టి ఒక గిన్నెలో వేసుకుని 1 గంట పాటు ఎండలో పెట్టుకుని మనం తర్వాత జాడీలో కానీ లేదంటే ఎయిర్టైట్ జార్లో కానీ వేసుకుని పచ్చడి ములిగేంత వరకు ఆయిల్ వేసుకుంటే పచ్చడి బూజు పట్టకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే కలిపేసిన ఆ గిన్నెలో వేడివేడి అన్నం వేసుకుని వేడివేడి నెయ్యి వేసి అలా చేత్తో ముద్దలు పెడుతుంటే ఎంత రైస్ అయినా తినేయచ్చండి. చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు ఇక్కడ. మీరు కూడా ఇలా చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇలా ముద్దలు తింటే కనుక నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా